వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రమాస్ యూఎస్ఏ. ఇవాళ చికెన్ హలీం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సినవి చికెన్ 1 kg, గోధుమలు 4 టేబుల్ స్పూన్, బార్లీ 100 గ్రాములు, చిన్నగా తరిగిన పుదీనా ఒక మీడియం సైజ్ బంచ్, అలానే చిన్నగా తరిగిన కొత్తిమీర ఒక మీడియం సైజ్ బంచ్, కందిపప్పు 2 టేబుల్ స్పూన్, మసూర్ దాల్ 2 టేబుల్ స్పూన్, పెసరపప్పు 2 టేబుల్ స్పూన్, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, బాదాం 8, మిరియాలు 1 టీ స్పూన్, లవంగాలు 1 టీ స్పూన్, ఇలాచీ 1 టీ స్పూన్, డ్రైడ్ రోజ్ పెటల్స్ 25 గ్రామ్స్, కిబాబ్ చీని 1 టీ స్పూన్, షాజీరా 1 టీ స్పూన్, సినమన్ స్టిక్ 2 ఇంచ్, ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయ 1, నెయ్యి 1/2 కప్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పెరుగు 1 కప్. ముందుగా మిక్సీ జార్లో గోధుమలు, కందిపప్పు, బార్లీ, మినప్పప్పు, మసూర్ దాల్, పెసరపప్పు, మిరియాలు, లవంగాలు, ఇలాచీ, షాజీరా, కబాబ్ చీని, దాల్చిన చెక్క, ఇంకా బాదం పప్పు వేసి ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత దీన్ని ప్రక్కన పెట్టి ఇన్స్టెంట్ పాట్ని సాటే మోడ్లో పెట్టుకోవాలి. ఇన్స్టెంట్ పాట్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో 1/2 కప్పు నెయ్యి వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక్కసారి కలుపుకోవాలి. ఇవేవి వేగాల్సిన అవసరం లేదండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి ఇంకొకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు వేసి ఆ ఉప్పు కూడా ముక్కలకు పట్టేలాగా ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసిన మసాలా పౌడర్ వేసి ఉండలు లేకుండా ఆ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. మసాలా అంతా బాగా కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇన్స్టెంట్ పాట్ని డీగ్లేస్ చేసుకోవాలి. ఇలా డీగ్లేస్ చేసుకున్న తర్వాత ఇందులో 7 కప్స్ వాటర్ యాడ్ చేసి సాటే మోడ్ ఆఫ్ చేసి ప్రెషర్ కుక్ మోడ్ ఆన్ చేసి 1 అవర్కి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా తరిగిన పుదీనా, కొత్తిమీర, గులాబీ రేకులు వేసి ఒక్కసారి కలుపుకొని పెరుగు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇన్స్టెంట్ పాట్కి మూత పెట్టి ప్రెషర్ వాల్ సీల్ చేసుకోవాలి. 1 అవర్ అయిన తర్వాత ఇన్స్టెంట్ పాట్ని ఆఫ్ చేసి ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి పొటాటో మ్యాషర్తో బాగా మ్యాష్ చేసి బోన్స్ని సెపరేట్ చేసుకోవాలి. ప్రెషర్ మొత్తం పోయేంత వరకు వెయిట్ చేయండి, లేదంటే ఆ ప్రెషర్కి మ్యాష్ చేస్తున్నప్పుడు చేయకాలే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బోన్స్ అన్ని సెపరేట్ చేసుకున్న తర్వాత సాటే మోడ్ ఆన్ చేసుకొని చికెన్ మొత్తాన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మనం ఇందాక 7 కప్స్ వాటర్ యూస్ చేసాం కదండి, దాని బదులు మీరు కావాలి అంటే 7 కప్స్ చికెన్ బ్రాత్ కూడా యూస్ చేసుకోవచ్చు. చికెన్ మొత్తం మ్యాష్ అయిన తర్వాత మిగిలిన కొత్తిమీర, పుదీనా, గులాబీ రేకులు, అలానే 1/2 కప్పు నెయ్యి వేసి బాగా కలిపి హలీం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించి ఇన్స్టెంట్ పాట్ని ఆఫ్ చేయాలి. ఇప్పుడు హలీంని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, బాయిల్డ్ ఎగ్, లెమన్, ఇంకా ఫ్రైడ్ క్యాష్యూస్తో గార్నిష్ చేస్తే మన చికెన్ హలీం రెడీ. ప్రీవియస్గా మన ఛానల్లో మటన్ హలీం కూడా పోస్ట్ చేశానండి. ఎవరికైనా కావాలి అంటే ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే అండి, చూసారు కదా, మీరు ట్రై చేసి ఈ చికెన్ హలీం ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ, బాయ్.